చూసారా కుడుకలు పెట్టాను. అదే కుడుకలు మా అత్త వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెడతానని చాలా ఆశగా ఉంది. అండ్ ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయాము. అదే ఏరియాలో అంటే కంచరపాలెంలో ఒక 3-4 ఇయర్స్ మేము ఉన్నాము. బట్ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాము. అంత ఏరియా అంటే సేఫ్గా లేదు అని. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ బాల్కనీ బ్యాక్ సైడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. కిందన రెంట్ ఇచ్చే వాళ్ళ ఇల్లు అయితే అన్ని మొక్కలతోనే నిండిపోయాయి. అంత పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా ఇష్టపడ్డాను. అండ్ నాకు అనిపించింది మొక్కలు పెంచాలని, కానీ వాళ్ళు వద్దనేసారు. లైఫ్లో ప్లాంట్స్ని డాగ్స్ని పెంచుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అని నేను అనుకుంటాను. కొత్త ఇంటికి అయితే వచ్చేసాము, మీకు చూపిస్తాను చూడండి. మార్నింగ్ 4:30కి లేపేసింది మా అమ్మ. షాక్ అసలు. నేను అంటే నిద్ర సరిపోలేదు, ఇప్పుడు కూడా పడుకోలేదు. ఇంకా ఇంట్లో ఏం పడుకుంటాం, బాగోదు, అమ్మ పడుకోవద్దు అని చెప్పేసి. చూడండి మాది 4th ఫ్లోర్. అవి ఎక్కేసరికి మోకాలు పడిపో. అమ్మ అయితే అంటే ఇంట్లో దిగినప్పుడు పూజ చేయాలంటారు కదా, సో అమ్మ అయితే అన్ని ఏర్పాట్లు చేసేసింది. మా అమ్మ ఎప్పుడు ఎవరి సహాయం తీసుకోకుండా ఒక్కరిదాయి చేసుకుంటుంది. మొత్తానికి పాలు ప్యాకెట్ తెచ్చేసాను, పాలు పొంగించాలంటారు కాబట్టి. సో చూడండి ఎలా లైఫ్లో ఒక పర్సన్ మిస్ అయినప్పుడు ఆ స్మైల్ అలాగే ఉంటుంది. అండ్ ఆ పర్సన్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది. ఒక ఉమెన్ గర్ల్కి ఉమెన్కి కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. నా స్మైల్ ఇప్పటికీ అలాగే, ఎప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే స్టిల్ అలాగే ఉంటుంది ఆ స్మైల్. సో పాలు ఎప్పుడు పొంగుతాయి అనేసి అయితే అలా కాపలా కూర్చుంటూ అంటే చూసుకుంటూ ఉంటున్నాను. అమ్మ అయితే పసుపు కుంకాలు దారబంధానికి రాస్తుంది. అమ్మ హెల్ప్ చేయాలని అడిగాను, వద్దని చెప్పింది. వీడియోలు తీయకని కూడా చెప్పింది. టిఫిన్ తిన్నప్పుడు కూడా నన్ను వదలలేదు. మా అన్నయ్య వీడియో తీస్తాడు ఇంకెందుకని నేనే పెట్టాను. పూజ అయితే ప్రారంభం అయిపోయింది. అండ్ విఘ్నేశుడికి అయితే మా అమ్మ పక్క నుంచి పసుపు కుంకాలు వేయు, అక్షంతలు వేయు, పువ్వులు వేయు అని చెప్తుంది. అంటే నాకు తెలియదు కదా, నాకే కాదు ఎవరికి తెలియదు ఏంటి ఫస్ట్ వేయాలని. పసుపు కుంకాలు వేయడం తెలుసు కానీ ఇవన్నీ వేయడం తెలీదు. సో ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా పూజ అయితే జరిగింది. ఈలోపే మేము పూజ చేస్తున్న టైంలో పాలు పొంగిపోయి చూసుకోలేదు. మా అన్నయ్య ఫోన్ చూసుకుంటున్నాడు. తర్వాత నేనే ఫస్ట్ బియ్యం కూడా నేనే వేసాను. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు అందరూ వేశారనమాట. కొబ్బరికాయ కొట్టినప్పుడు మేము సామాన్లు తీసుకొని రాలేదు కదా, సో ఓన్లీ జస్ట్ పూజ చేయడానికి తీసుకొని వచ్చాం కాబట్టి ఆ కొబ్బరి నీళ్ళు ఎక్కడ వేయాలో తెలియక కవర్లో పెట్టి ఇందులో వేసేయని చెప్పాను మా అమ్మకి. ఆ నీళ్ళు ఎవరు తాగలేదు, కవర్లో వేసానని చెప్పి. తర్వాత మా అమ్మమ్మ బియ్యం వేస్తున్నారు. చూడండి ఎంత బాగా వేస్తుందో. తన గాజులు, తన చెయ్యి అంత బాగుంది. అసలు గరిటి చూడండి ఏదో గోల్డ్ కలర్లో ఉన్నట్టుంది. గోల్డ్ అయినా బాగుంది అనిపించింది. ఈ టైంలో గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా. దేవుడు మన బాధ విండేమో, దేవుడు చూడట్లేదేమో అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కటి పాయింట్ ఆఫ్ చేసి తను కౌంట్ చేసి కర్మ ఇస్ బామరింగ్ అని మనకి రాసి పెట్టేస్తాడు. అండ్ నా లైఫ్లో కూడా ఇలాంటి లైఫ్ వద్దు అనిపించే రోజులు కూడా రీసెంట్లీ నాకు వచ్చాయన్నమాట. లైఫ్లో దేవుని నమ్ముకుంటే అన్ని కష్టాలు పోతాయని నేను అనుకుంటున్నాను.